హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం అల్లం మరియు వెల్లుల్లిపాయలతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని మనం ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా ఏ టిఫిన్లోకైనా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు కూడా మనం ఒక స్పెషల్ దోశను కూడా తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా మనం తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు అల్లం తీసుకుంటున్నాను. ఈ అల్లాన్ని పెద్దగా ఉన్నవి తీసుకోండి. దాంతోపాటు మనం వెల్లుల్లిపాయలు 100 గ్రాములు తీసుకోవాలి. పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకోండి. దానిలో ఇడ్లీ పాత్ర రేకు పెట్టుకొని అల్లం మొత్తాన్ని కూడా పైన తొక్కంతా తీసేసుకొని ఈ ఇడ్లీ పాత్ర రేకు మీద పెట్టేసుకోండి. వెల్లుల్లిపాయలు మాత్రం తొక్క తీసే పని లేదు. మనం తొక్క తీయకుండానే వెల్లుల్లిపాయ రోకలన్నీ కూడా దీనిలో వేసేసుకోండి. చింతపండు సుమారుగా 50 గ్రాములు ఉండేలాగా చూసుకొని ఈ ఇడ్లీ పాత్ర మధ్యలో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికేలోపు మనం దోశ కోసం 2 టమాటాలను మిక్సీలో వేసుకోండి. దీంతోపాటు 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దానిలో మనం టమాటా పేస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దానిలో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీనిలో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా కూడా మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసేసుకోండి. మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేసేసుకోకండి. పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, మరీ పలచగా ఉండకూడదు, ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా 10 నిమిషాలు నానినట్లయితే మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా, నీళ్ళంతా పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు అలానే వదిలేద్దాం. నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఈ మూడిటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేగేటప్పుడు మనకి ఆవాలు చిటపటమంటూ ఉంటాయి చూడండి. ఇలాగా చిటపట్ అన్న తర్వాత అవి ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించకండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనం ఉడికేయలేదో ఒకసారి చెక్ చేద్దాం. వెల్లుల్లిపాయలు ఉడికేయలేదో ముందు చెక్ చేసుకోండి. వెల్లుల్లిపాయని ఒకటి రమ్మని తీసుకోండి. దానిపైన ఉన్న తొక్కంతా కూడా మనకి సింపుల్గా వచ్చేయాలి. ఇంకా లోపల కూడా మనకి మెత్తగా ఉండాలి, అంటే మనకి వెల్లుల్లిపాయ ఉడికిపోయినట్లు. ఇప్పుడు ఓన్లీ వెల్లుల్లిపాయ వరకు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అల్లం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చింతపండును కూడా అందులోనే వదిలేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ నుంచి మనం పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వేడి చేసాం కాబట్టి. అందుకే ముందే మనం పొట్టు తీసుకోలేదు. లేదనుకునే వాళ్ళు ముందే తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ అలాగే వలిచేసుకోండి. 5 నిమిషాల తర్వాత అల్లం కూడా సాఫ్ట్గా అయిపోద్ది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చింతపండు దీనిలో పెట్టడం వల్ల మనకి చాలా మెత్తగా అవుతుంది కాబట్టి ఇందులోనే పెట్టేశాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, ధనియాల్ని మిక్సీ చేసుకోండి. పొడిలు అది చేసుకోవడానికి బ్లెండర్ అనమాట. చాలా సింపుల్గా, ఎంత కొంచెం ఉన్నా కూడా మెత్తగా అయిపోద్ది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది కదా. ఈ పౌడర్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి, మిక్సీ గిన్నె. దానిలో ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకోవాలి. చింతపండును ఉడికించుకున్నాం కదా, చింతపండును వేసుకోవాలి. చింతపండు ఉడికించడం వల్ల మనం మిక్సీ చేసినప్పుడు మెత్తగా ఉంటుంది. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. చింతపండు కూడా అస్సలు మనకు ఉండదు, ఎందుకంటే ఉడకపెట్టాం కాబట్టి చక్కగా మెత్తగా అయిపోద్ది. ఎక్కడ చింతపండు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను, కావాలంటే పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు. బాగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం వెల్లుల్లిపాయలు ఒక 12 రెమ్మలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ వేసాం కానీ ఇలా వేయడం వల్ల మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో మనం 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి.
తడి లేకుండా ఉండేలా చూసుకొని కరివేపాకు వేసాక 1 నిమిషం వేయించండి. ఇప్పుడు దీనిలో మనం సుమారుగా 50 గ్రాములు ఉండేలాగా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఎండుమిరపకాయలను ఉపయోగించట్లేదు, కారాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, ఆ పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా నీరంతా పోయే వరకు వేయించేసుకోవాలి. మొత్తం నూనెంతా కూడా పీల్చేయాలి. అలా పీల్చే వరకు బాగా వేయించేసుకోండి. ఎంత వేయించితే అంత అన్ని రోజులు మనకి నిల్వ ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని దీనిలో వేసేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. మనకి నూనె అంతా కూడా పైకి తేలే వరకు వేయించుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా 1 స్పూన్ ఉండేలాగా వేసుకోండి. ఇక్కడ మనకి చింతపండుని మరియు ఘాటుని కూడా బ్యాలెన్స్ చేయడానికి అన్నమాట. బెల్లం మరీ ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం దోశ రెడీ చేసుకుందాం. ఇక్కడ దోసపిండి మనకి రెడీ అయిపోయింది. మనం కలిపినప్పుడు పల్చగా ఉంది. ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా, 10 నిమిషాలు అయ్యేటప్పటికి నీరంతా పీల్చేసుకొని ఇలాగ అయిపోద్ది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద రేకు పెట్టేసుకొని దానిపైన నూనె ఏమి వేయనవసరం లేదు, నీళ్లు జల్లేసుకొని ఏదైనా టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. ఇప్పుడు దీనిపైన దోశ వేసేసుకోవాలి. మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు. దోశ వేసేసిన తర్వాత వెంటనే తిప్పేయకూడదు. మొత్తం అంతా కూడా కలర్ అంతా మారే వరకు అలానే ఉంచేయాలి. కలర్ అంతా మారిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ మనకి దోశ అనేది కొంచెం పైకి లేవాలి. పైకి లేసిన తర్వాత మాత్రమే మనం దోశని వెనక వైపు తిప్పుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మనకి దోశ అంతా కూడా చక్కగా కొంచెం పైకి లేస్తుంది. ఇలాగా చెక్ చేసుకొని అప్పుడు వెనక వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు వెనక తిప్పేసుకొని రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా నూనె ఏమీ వేయనవసరం లేదు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిండిలేమీ లేనప్పుడు. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ చల్లారిపోయింది కదా, దీన్ని ఒక బాటిల్లో వేసేసుకొని నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 ఇయర్ వరకు ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక దీనిలో మళ్ళీ నూనె వేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడైతే ఇలానే తినేవచ్చు. పొయ్యి మీద మళ్ళీ కళాయి పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం 100 గ్రాముల నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 100 గ్రాములు మళ్ళీ నూనె వేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం బాటిల్లో పెట్టుకున్నాం కదా, దానిలో వేసేసుకొని మునిగే వరకు నూనె వేసుకోండి. ఇలా మునిగినట్లయితే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కనీసం సంవత్సరం పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఇది మనకి ఇడ్లీలోకి, దోశలోకైనా, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.